అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యా వియాలోలత్కమలతటాకతాండవేన రగ్భూషంబరమయధాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమా జగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ముద్దు ముద్దుగా మంచిగా మధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి కరుణని మనసారా అభినందిస్తున్నాను. మీరు వదలాలన్నా మేం వదులుకోం మిమ్మల్ని. అంచేత అలా కలిసిపోయారు సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో. ఈ గోష్ఠిలో జరుగుతూ ఉండేటటువంటి వ్యాసంగాన్ని చూసి బాబోయ్ ఇది నాకు వంట పట్టేది కాదు అనుకుని భయపడి పారిపోకుండా దీన్ని ఎంతగా వంట పట్టించుకున్నారో ఇవాల్టి మీ మననమే నిదర్శనం. మనలో ఉండేటటువంటి అభివృద్ధి, మనకి కలిగినటువంటి ఆ ఇంప్రూవ్మెంట్, దాన్ని వేరే ఎవ్వరు చెప్పక్కర్లేదు, మన మాటే చెప్పేస్తుంది, మన ప్రవృత్తే చెప్పేస్తుంది. ఇవాళ మీరు చేసినటువంటి ఈ అభ్యాసం, ఈ మననం, మీరు కూర్చుకున్న తీరు కానీ, మీరు దాన్ని ప్రజెంట్ చేసినటువంటి విధానం కానీ, అందులో మీరు వాడినటువంటి భాష కానీ, మీ ఇంప్రూవ్మెంట్ని బాగా మీకు ఉండేటటువంటి శ్రద్ధతో మీరు పెరిగినటువంటి వైనాన్ని చాలా అందంగా తెలియజేస్తోంది. ఎక్కడా తడబాటు లేకుండా, ఎక్కడా విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా, అది కూడా అంటే ఏదో వాక్యాలు రాసుకోవటం కాదు, విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని చాలా బాగా, అంటే ఇవాళ కేవలం శ్లోకాల్లో ఉండేటటువంటి విషయాలని ప్రతిపాదించటంలోనే శ్రద్ధ చూపి, ఇంకా చాలా విషయాలు నిన్న మనం చెప్పుకున్న అటు ఇటు అవ్వకుండా చాలా బాగా దీన్ని ప్రజెంట్ చేశారు తల్లి. ఎప్పటికీ మీ జీవితం ఇలాంటి సంప్రదాయ సేవలో, గ్రంథాధ్యయనంలో, లిటరేచర్, వాంగ్మయం, ఈ వాంగ్మయాన్ని మనం ఎంత గ్రహించగలిగితే అంతగా మన బుద్ధి వికాసాన్ని పొందుతుంది. అలా చదువు మీద మీకు ఇంట్రెస్ట్ కనుక ఆ అకాడమిక్ ఇంట్రెస్ట్, ముఖ్యంగా భక్తి, తర్వాత సంప్రదాయము, ఇవన్నీ కూడా తోడైన ప్రధానంగా అకాడమిక్ ఇంట్రెస్ట్ మీకు బాగా ఉంది. ఆ అకాడమిక్ ఇంట్రెస్ట్ మీకు ఉంది అనడానికి నిదర్శనంగానే మీ ప్రవృత్తి సాగుతోంది. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇంతై వటుడు ఇంతయ్యై అన్నట్లుగా మీ భాషా పరిజ్ఞానం కానీ, విషయ గ్రహణం కానీ చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్స్ మీరు. అంచేత ఎప్పుడూ కూడా ఇలాగే మీరు ఈ శిష్యరికాన్ని వృద్ధి చేసుకుంటూ వాంగ్మయాన్ని చక్కగా గ్రహించి
మంచిగా మీదైన శైలిలో మీరు 10 మందికి అందించగలగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఇవాళ ఆమె నోటంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. అది ఇవాళ మనం చెప్పుకునే టాపిక్కి రిలేటెడ్గా ఉంటుంది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారు కదా. ఆవిడ రామానుజుల వారినే చిన్నవారిని చేసేశారు. జీయర్లు పెద్ద జీయర్ చిన్న జీయర్లు ఉంటే కరుణ గారు చిన్న రామానుజ అంటే ఓ పెద్ద రామానుజులు వేరే ఉన్నారా అని అనిపించింది నాకు. అంటే అనడంలో అలా అన్నారు, ఎందుకు వచ్చిందో. కానీ ఇవాళ మనం చెప్పుకునేటటువంటి విషయానికి మాత్రం తగినట్లుగా ఉంటుంది ఈ ప్రయోగం. ఎలాగా అనేది నేను తర్వాత మీకు వివరణ చేస్తాను. తర్వాత హంస రూపి అయినటువంటి స్వామి యొక్క వైభవాన్ని తెలియచేసే విష్ణు సహస్రనామాలలో సునందహ అనే నామం అన్నారు, అక్కడ సరిదిద్దుకోవాలి. సునందహ కాదు, మనకి సుందహ, సునందహ, సురానందహ ఇలా రకరకాల నామాలు ఉంటాయి. అందులో సుందనామం అనేది ఇంకో అవతారానికి రిలేటెడ్ గా ఉంటుంది. సురానందహ అనేటటువంటి నామం అన్నమాట. ఆ నామంలో ఒక అక్షరం వదిలేసిన అర్థం మారిపోతుంది కనుక సురానందహ అనేటటువంటి నామం ఈ హంస అవతారానికి రిలేటెడ్ గా ఉంటుంది అని తాము సరిదిద్దుకోవాలి అని సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిన్నట్లాగే మనం 45వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాః సలభీభవంతి భూయో భూయస్త్వయి హితపరేణాప్యుత్పధానాత్మనీన శ్రోతో మగ్నానపి పథినయం స్త్వం దురాశావసేన రుగ్ణే తోకే స్వయివ జననీ తత్కషాయం పిబంతి తత్తద్వర్ణాశ్రమ విధివశః క్లిశ్యసే రంగరాజ సార్వత్వత్కం సకల చరితం రంగధామన్ దురాశాపాసేభ్యస్యాన్నయది జగతాం జాతుమూర్ఖోత్తరాణాం నిస్తంద్రాళోస్తవ నియమతో నర్తులింగ ప్రవాహ సర్గస్థేమ ప్రభృతిషు సదా జాగరాజాఘటీతి సుహృదివ నిగళాజ్యైరున్మధిష్ణుం ప్రశంసం త్వమపి నిరయ పూర్వైర్దండయన్ రంగనేతః తదితరమపి పాతాత్రాయసే భోగమోక్ష ప్రతిరపి తవ దండాపూపికాతః సృహత్వం నృతి నియమన రక్షా వీక్షణైః శాస్త్రదాన ప్రభృతిభిరచికిత్స్యాన్ వీక్ష్య ప్రాణినః ప్రేక్ష్య భూయః సురమనుజతిరశ్చాం సర్వధా తుల్యధర్మ త్వమవతరసి దేవో అజోపి సన్ అవ్యయాత్మ అనుజనురనురూపరూపచేష్టా ఇదిన సమాగమమిందిరా కరిష్యత్ అసరసమధవా ప్రియం భవిష్ణు ధ్రువమకరిష్యత రంగరాజనర్మ గరీయస్త్వం పరిజానంతి ధీరాః పరం భావం మనుజత్వాదిభూష్ణం అజానంతస్త్వవజానంతి మూఢాః జనిఘ్నంతే భగవన్ జన్మ కర్మ మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః తత్సామ్యతస్థగయితుం తవ చేత్స్వరూపం కింతే పరత్వపి శునైరిహ రంగధామన్ సత్వప్రవర్తన కృపా పరిపాలనాద్యైః మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్యచక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగిన్ తురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యస్య కస్మాత్ రంగధేతిమిరఘస్మరసీత స్వచ్ఛ హంసతనురిందురివోజ్యన్ వేదభాభిరనుజగ్రహితార్థాన్ జ్ఞానయజ్ఞసుధయైవ సమృచ్యన్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. అంతేకాదు ఇప్పుడు మననం ద్వారా నిన్న చెప్పుకున్నటువంటి ఎన్నో విశేషాలని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. భగవంతుడు దురాశాపాసేభ్య ఎప్పటికైనా వీళ్ళు తీర్చిదిద్దబడతారు అనేటటువంటి ఆశతో ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలని చేసి కూడా తన లక్ష్యం నెరవేరకపోతే తానే స్వయంగా ఈ లోకంలోకి దిగి వస్తాడు అంటూ మనకి విభవ వైభవాన్ని, విభవ ప్రకారాన్ని ప్రారంభం చేశారు. అలా స్వామి వచ్చినప్పుడు సదా
లక్ష్మీ అమ్మవారు కూడా స్వామిని అనుగమించి వస్తారు. అలా అవతారాలని పొందినటువంటి స్వామి ఏ రూపాన్ని ధరిస్తే దానికి తగినటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాడు. తుల్య ధర్మాన్ని పాటించిన వాడై ఉంటాడు. ఇప్పుడు ఈ పదాలన్నీ కరుణ గారి నోటంట పలికే. అపౌరుషేయత్వము అనడానికి మొదట కష్టపడ్డారు, తర్వాత అలవాటు పడ్డారు. ఇలాంటి పదాలన్నీ కూడా పలకాలనేటటువంటి సరదా అది నాకు చాలా నచ్చింది. వాటిని వంట పట్టించుకోవడం అంటే ఇదే అన్నమాట. అలా స్వామి అవతారాలలో ప్రథమ అవతారంగా విష్ణు అవతారము అని త్రిమూర్తులలో ఒక అవతారాన్ని చెప్పారు. కానీ ఆయన అలా తన మహిమని కప్పిపుచ్చుకోవాలి అని అనుకుంటున్నా ఏ అవతారాన్ని ధరించినా సత్వ ప్రవర్తనము, కృపా పరిపాలనము మొదలైన వాటి ద్వారా ఆయన మహిమ ప్రకటితం అవుతూనే ఉంటుంది అని అన్నారు. సత్వ ప్రవర్తన కొరకు అని చెప్పారు కనుక సాత్వికతని ప్రవర్తింపచేసి శాస్త్ర ప్రదానము శాస్త్ర దానము చేసినటువంటి 2 అవతారాలని వెనుకటి 2 శ్లోకాలలోనూ స్తుతి చేశారు. ఒకటి హయగ్రీవ అవతారము, రెండవది హంసావతారము అని అనుకున్నాం. ఆ హంసావతార ప్రసక్తి ఉన్నటువంటి భాగవత శ్లోకం కూడా మనకి ఇందులో ఇచ్చారు అని, హంస పదాన్ని హయగ్రీవ అవతార విషయంలో కూడా ప్రయోగిస్తారు అని మనం నిన్న వివరంగానే అనుసంధానం చేసుకున్నాం. అయితే స్వామి ఏ అవతారంలోనైనా అందులో ప్రధానంగా ఉపదేశం చేసేటప్పుడు ఆయన తనని తాను తక్కువ చేసుకుని ఉపదేశం చేస్తున్నాడు అనే అంశాన్ని తీసుకుంటే, అలా తక్కువ చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే 2 కారణాలు. ఒకటి ఇప్పుడు కరుణ మననంలో చెప్పారు, వేద ప్రదానం చేస్తున్నాడు ఆయన. ఆ వేద ప్రదానం చేసేటప్పుడు ఆ వేదమునకుండే గొప్పతనం అపౌరుషేయము అయి ఉండుట. అదే వేదాన్ని, అదే వేద విజ్ఞానాన్ని ఒక పురుష రూపాన్ని ధరించి ఈయన కనుక అందిస్తే ఆ వేదానికి ఉండేటటువంటి ఆ గొప్పతనం పోతుందేమో, గ్రహించలేకపోతారేమో అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ అపౌరుషేయత్వాన్ని నిలబెట్టడం కోసమని పెరియవాచ్యాంబిళ్ళై అనే స్వామి ఆళ్వార్ల ప్రబంధాలలో అన్నమాయ్ అనేటటువంటి హంసావతార ప్రసక్తి ఉన్న చోట వివరణ చేశారు అని అనుకున్నాం. అలాగే బ్రహ్మగారికి ఈ ఉపదేశం చేసేటప్పుడు శాస్త్రోపదేశం గురువు ద్వారా పొందాలి, ఒక సదాచార్యులని అనువర్తించి పొందాలి. అలా సదాచార్య అనువర్తనం చేసి పొందండి అనంటే ఎన్నో నియమాలని పాటించి ఆచార్యులని అనువర్తనం చేయాలి కాబట్టి అందుకోలేకపోతారేమో అనే ఉద్దేశ్యంతో అలా ఒక ఆచార్య రూపంగా కాకుండా వేరే వేరే తక్కువ రూపాలని ధరించి ఆయన వచ్చాడు అని మనం అంటాం. ఇప్పుడు ఎలాగా అంటే చూడండి, ఇదివరకటి రోజుల్లో ఉపదేశం కానీ అధ్యయనం కానీ చెయ్యాలి అంటే గురువు గారు శిష్యుడు ఇద్దరు ప్రత్యక్షంగా ఎదురెదురుగా ఉండాలి. మరి ఇవాల్టి కాలంలో మనం ఏం చేస్తున్నాము, ఎదురెదురుగా ఉన్నట్టుగా భావిస్తూ కాలక్షేపాన్ని చేస్తున్నాం. ఇదివరకు గ్రంథ కాలక్షేపాలు అనుగ్రహించాలి అంటే గురువు గారి దగ్గర ఉండాలి, గురువు గారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, శిష్యుడు కొంతకంటే కింద స్థానంలో ఉండాలి. శిష్యుడు చదువుతూ ఉండాలి, గురువు గారు దాన్ని వివరిస్తూ ఉండాలి. పుస్తకం పట్టుకున్నవాడు శిష్యుడు కావాలి, పుస్తకం పట్టుకున్నవాడు గురువు కాకూడదు. కూరత్తాళ్వాన్ వైభవాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఒక ఐతిహ్యం కూడా చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. ఓ రాజుగారు రాజగురువు ఆయనకి శిష్యుడై చెప్తున్నప్పుడు అని మనం చెప్పుకున్నాం. అలా కూరత్తాళ్వాను అలా తాను చదవడం, పుస్తకం తీసుకొని తక్కువగా ఎలా భావించకుండా వీళ్ళు నేర్చుకోవడమే చాలు అనేటటువంటి ఒక సౌహార్దాన్ని కలిగి ఉన్నారో, అలాగే పరమాత్మ కూడా వీళ్ళకి ఈ శాస్త్రదానం చెయ్యడమే పరమ ప్రయోజనము అని భావించాడు తప్ప తానుగా ఉండి చెయ్యాలి అని అనుకోకపోవడం చేత ఎన్నో రకాలైనటువంటి రూపాలని ఆయన ధరించి వచ్చాడు అని. అలాగే కృష్ణావతారంలో కూడా ఎత్తుగా రథిగా అర్జునుడు కూర్చుంటే సారథిగా తాను కింద స్థానంలోనే కూర్చుని భగవద్గీతని ఉపదేశించాడు అని ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి చెప్తూ ఉంటాయి. అలా హంసరూపి ఆయన వేదోపదేశాన్ని చేశాడు బ్రహ్మగారికి. ఇది మనకి భాగవతంలో ఏకాదశ స్కంధంలో సంగ్రహంగా హంసావతార ప్రస్తావన 4వ అధ్యాయంలో ఉంది. కొంచెం విస్తృతంగా హంసావతార ప్రసక్తి మనకి ఏకాదశ స్కంధంలో
కనిపిస్తుంది అని మనకి అందులో 13వ అధ్యాయంలో కనిపిస్తుంది అని, ఆ 13వ అధ్యాయంలో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా మనకి వెనకటి దాంట్లో ఇచ్చారు. ఆ శ్లోకాన్ని కూడా మీరు నోట్ చేసి పెట్టుకుందాం. అలా ఉపదేశం చేసినటువంటి సందర్భంలో, అంటే ఈ హంసారూపుడే తత్వోపదేశం చేసిన సందర్భంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలు మనం వెనకని చెప్పుకున్నాం చూసారా, వాటి గురించిన ప్రస్తావం కూడా చేస్తాడు పరమాత్మ. నిజానికి సనక సనందనాథులు బ్రహ్మగారి కుమారులు. వారు తమ తండ్రిని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకి బ్రహ్మగారికి సరి అయినటువంటి సమాధానం తోచదు. అప్పుడు బ్రహ్మని ముందు పెట్టుకొని వారు పరమాత్మ దగ్గరికి వచ్చి ఈ జ్ఞానాన్ని పొందుతారు. బ్రహ్మగారి యొక్క ఆ ఉత్సుకతని గమనించి ఆయనే హంసరూపుడే తత్వబోధ చేస్తాడు అనేది అక్కడ ఉండేటటువంటి విస్తృతమైనటువంటి ఒక సన్నివేశంగా మనకి తెలియచెప్తూ ఉంటారనమాట. నిన్న ఒక శ్లోకం చదువుదాం అనుకున్నాం. ఇవాళ కూడా భాగవతంలో ఒక భాగాన్ని మనం చదువుతాం కాబట్టి చివరిలో దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. అయితే నిన్న హంసరూపుడై ఆయన స్వచ్ఛమైనటువంటి శరీర కాంతిని కలిగి ఉంటాడు అని, తెల్లటి రూపము, అలాగే చల్లటి కాంతిని కలిగి ఉండుట, అంతేకాకుండా అమృతాన్ని వర్షించటం, అమృత కిరణాలని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా చంద్రునికి ఎలా ఉన్నాయో ఈయనకి కూడా అలాగే ఉన్నాయి. తిమిర ఖస్మర అంటూ చెప్పడంలో అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టినవాడు అయినాడు ఆయన. వేద భాభిహి అంటే వేదమనేటటువంటి కాంతులతో అనేటటువంటి మాట నిన్నటి శ్లోకంలో మనకి ప్రయోగింపబడింది. ఆ వేదం ఎలాంటిది అంటే సుడర్ మిఘు సురుదియుల్ అనే ఆళ్వార్ల ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సుడర్ మిఘు సురుది వేదాహ ప్రమాణం తతః అని మొట్టమొదట వేద ప్రామాణ్యాన్నే కదా భట్టర్ వారు ఉత్తర శతకంలో చక్కగా నిరూపణ చేశారు. అలాంటి వేదములు ప్రమాణ శిరోమణులు అని చెప్పబడతాయి. శిరోమణి అంటే ఉన్నత స్థానంలో ఉండేటటువంటిది అని అర్థం. మణి అనేసరికల్లా కాంతి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని వేద అంకులు అంటే వేద కిరణములు, వేదము యొక్క ఆ తేజస్సులు అనేది ప్రమాణమూర్ధన్యమైనటువంటి వేదము మణిలాగా ప్రకాశవంతమైనది అనే దాన్ని మనం వెంటనే అక్కడ గుర్తించుకోవాలి. దానికి మనకి ఆ నమ్మాళ్ళవార్ల ప్రయోగం సుడర్మిహు సురుదియుల్ అనేటటువంటి ప్రయోగం. ఎప్పుడైతే ఆ కాంతిని అంతటా నింపాడో అప్పుడు చీకటి తొలగిపోయింది, అజ్ఞానం అనేది మనకి తొలగిపోయింది అని అంటారు. ఈ హంసావతార ప్రసక్తి భాగవతంలో ఉంది అని మనం చెప్పుకున్నాము. అలాగే విష్ణు సహస్రనామ భాష్యంలో కూడా అక్కడ వివరణ చేసేటప్పుడు హంతాసంగానాం అనేటటువంటి ఒక ప్రయోగం మూల సంహితలో ప్రయోగాన్ని చెప్తారు ప్రమాణంగా భట్టర్ వారు. సంహితలో ఈ ప్రయోగం చెయ్యబడింది అనంటే ఆగమాలలో కూడా ఈ ప్రస్తావన ఉంది అని. హయగ్రీవ ఉపాఖ్యానం అన్నో చోట్ల ఉందని మనం చెప్పుకున్నట్లుగానే ఇది సంహితలలో కూడా ఉంది. ఆ ప్రమాణాన్ని ఇచ్చారు భట్టర్ వారు అంటే ఇది ఆగమ ప్రమాణం కూడా దీనికి ఉంది అని చెప్తారు. అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టడం అంటే ఏమిటి అంటే సంఘాన్ని లేకుండా చెయ్యటం అని అర్థం అన్నమాట. ఏ సంఘము? లౌకికమైనటువంటి విషయ సంఘాన్ని పోగొడుతుంది, ఆంతరమైనటువంటి చీకటిని కూడా పోగొట్టేది ఈ కాంతి అన్నారు. దాన్నే జ్ఞాన యజ్ఞ సుధయైవ సమృత్యన్ అని అంటూ జ్ఞానయజ్ఞ సుధ, జ్ఞానయజ్ఞమే సుధ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చక్షుహు అంటే త్రయీ చక్షుహు వేదమే నేత్రము అన్నారు. అలాగే సుధ అమృతం, ఏది అమృతము అంటే జ్ఞానయజ్ఞ సుధా అన్నారు. ఈ రూపకాలు మనకు కూడా విడిగా నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అమృతంగా దేన్ని రూపించారు అంటే జ్ఞానయజ్ఞాన్ని, చక్షువుగా దివ్య చక్షువుగా దేన్ని రూపించారు అంటే వేదాగ్ని. ఇలా వెంటనే మనం సమాధానం జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉండాలన్నమాట. అలా ఆయన అమృతపూర్ణుడై ఈ లోకాన్ని వేదోపదేశం ద్వారా తరింప చేసాడు అని చెప్తారు. ఆ హంస నామాలలో, ఆ హంసావతార నామాలలో హంసహ
అనేటటువంటి నామమే మనకు స్పష్టంగా ఉంది కాబట్టి దానికి ముందు నామాలు మొత్తం 7 నామాలని నిన్న అనుకుంటున్నాం. అందులో సుపర్ణ అనేటటువంటి నామం కూడా ఒక నామం ఉంటుంది. మామూలుగా సుపర్ణుడు అంటే మనం గరుత్మంతుడు అని అనేసుకుంటాం కదా, సుపర్ణోసి గరుత్మాన్ అని. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు గుర్తుకొస్తాడు. కానీ హంస కూడా సుపర్ణమే. పర్ణములు అంటే రెక్కలు కలిగినది. సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగిన అని సామాన్యమైన అర్థమైతే, పర్ణ అని విడదీసుకుంటే పరమును పరం అంటే పారయితి అనే అర్థం అన్నమాట. అంటే తరింప చేసేవాడు, దాటించేవాడు అనే అర్థంలో మనకు ఉండేటటువంటి లౌకికమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి, లౌకికమైనటువంటి బంధాలని తొలగించి మనని మంచి మార్గంలోకి నడిపించేవాడు అని చెప్తున్నారు. అలా హంసావతార ప్రస్తావాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఇక ఇవాళ మనం మరొక అవతార వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ అవతారము దేనికి ప్రకాశకంగా ఉంది అని అంటే, సత్వ ప్రవర్తనకి వెనక చెప్పినటువంటి 2 ప్రకాశకాలుగా చెప్పారు. అందులో కృపా పరిపాలన అవి కూడా రావచ్చు. తర్వాతది కృపా పరిపాలనం, అవతార ప్రయోజనం అది కదా, 2 ప్రధానంగా చెప్పారు కదా. కృపా పరిపాలనానికి ఉదాహరణగా ఇవాళ మనం చదువుకోబోయేటటువంటి వటదళశాయి అనేటటువంటి ఒక అవతారాన్ని, వటపత్రశాయి అనేటటువంటి ఒక అవతారాన్ని ఇవాళ ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఇది మనకి బాగా అనుభవంలోకి ఉన్నది. ఎందుకంటే కరారవిందేన పదారవిందం అనేటటువంటి శ్లోకం తెలియకుండా ఉండదు. అంతో ఇంతో భారతీయత, అంతో ఇంతో ఒక ఆస్తికత ఉన్న వాళ్ళకైతే అది కూడా ఒక అవతారంగా ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఇవన్నీ మూల అవతారాలు, మొదటి అవతారాలుగా మనకి చెప్పబడుతూ ఉంటాయన్నమాట. విష్ణు అవతారము, ప్రథమాచార్య అవతారము. ఇప్పుడు కృపా పరిపాలనలో ప్రళయకాలంలో జగత్తునంతటినీ కడుపులో పెట్టుకొని పడుండినటువంటి రీతిని చూస్తే అది అత్యంత ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి ఒక చేష్ట. సత్వ ప్రవర్తన, కృపా పరిపాలన, ఆద్యై అని ఉండటంతో, మొదలైన వాటితో అని అనడంలో ఆ మొదలైనవి ఏవి అంటే స్వామి చేసేటటువంటి అద్భుతమైనటువంటి లీలలు అని కూడా చెప్పుకుంటే, అలాంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి లీలని ఇవాళ మనం దర్శించబోతున్నాం. ఇవాళ మనకందరికంటే ఎదురుగా ఈ పాఠం అయ్యేంత వరకు కూడా వటపత్రసాయే దర్శనం ఇస్తూ ఉండాలి. ఆ వటపత్రసాయి యొక్క వైభవాన్నే మనం భావించగలిగేటట్లుగా ఉండాలి. ఆ పిల్లవాడిని చిన్న శిశువుగా చెప్పారు. మనకి కీర్తనలు కూడా ఉన్నాయి, అన్నమాచార్య కీర్తనలో చిన్ని శిశువు చిన్ని శిశువు అని. అలాగా ఆ చిన్ని శిశువు అని చెప్పినటువంటి తీరు ఇదిగో భట్టర్ వారి దగ్గర ఎంత అందంగా ఉందో మనం తెలుసుకుందాము. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. వటదళమదిశయ్య రంగధామన్ సైతైవార్ణవతర్ణకః పదాబ్జం అధిముఖముదరే జగంతి మాతుం నిదధిదా వైష్ణవ భోగ్యలిప్సయా వా. మరొకసారి. వటదళమధిశయ్య రంగధామన్ సయితైవార్ణవతర్ణకః పదాబ్జం అధిముఖముదరే జగంతి మాతుం నిదధిద వైష్ణవ భోగ్య లిప్సయావా. కురత్తాళ్వాన్ అతిమానుషస్తవాన్ని అనుగ్రహించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలని సంధించారు అని మనం అక్కడ అనుసంధానం చేసుకున్నాం. అలాగే అతిమానుషస్తవం కనుక మనకి గుర్తుంటే, మనకి రామకృష్ణ వైభవాన్ని అధికంగా శ్లోకాలలో చెప్పిన ఇతరములైనటువంటి అవతారాలని కూడా అలా ప్రసక్తానుప్రసక్తంగా చెప్పారు కురత్తాళ్వాన్. అందులో ఆ స్తోత్రం పేరే అతిమానుషస్తవం కనుక స్వామి చేసినటువంటి అతిమానుషమైనటువంటి చేష్టలని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా అవతార ప్రస్తావం ఎక్కడ చేశారు అంటే వటదళసాయి అవతారాన్నే అతిమానుషస్తవంలో కురత్తాళ్వాన్ ప్రస్తావన చేశారు. అయితే ఎందుకు అని ఆయన అడిగారు, ఎందుకు అని భట్టర్ వారు కూడా అడుగుతున్నారు. అక్కడ ఆయన అడిగిన దేనికి ఏ మాట అంటే,
ఎందుకయ్యా నీ గొప్పతనాన్ని అకారణంగా ఇక్కడ కూడా చూపించేస్తున్నావు అని అన్నారు. వెరీ గుడ్. ముక్త శిశు వటదళే అనేటటువంటి శ్లోకం చాలా మంచి శ్లోకం. ఆ వటదళ సాయి అవతారం మొట్టమొదటి అవతారంగా అక్కడ చెప్పబడింది. అలాగే ఇక్కడ ప్రథమావతార వర్ణనలో వటదళ సాయిగా ఇక్కడ చెప్తున్నారు. ఇదొకటి. ఇది కూరత్తాళ్వాన్ పంచస్తవాలతో సామ్యమైతే ఈ శ్లోకంలో అర్ణవతర్ణక అనేటటువంటి ఒక పదప్రయోగం ఉంది చూడండి. అర్ణవము అంటే సముద్రము అని అర్థం. తర్ణక అంటే తోకం అని ఎలా చెప్పుకున్నామో సంతానం అని అర్థం. ఇక్కడ తర్ణక అంటే ఇంకా విశేషమైనటువంటి అర్థం ఏది అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు అని అర్థం అన్నమాట. సద్యోజాత శిశువు అంటారు తర్ణక శబ్దానికి. ఇక్కడ అర్ణవతర్ణక అని ఇందులో ప్రయోగించారు. అదే పూర్వ శతకంలో తర్ణక ఇవ అర్ణవస్య అని ఒక శ్లోకంలో ప్రయోగించారు. మరి మీరందరూ థీసిస్ సబ్మిట్ చేసేసి డాక్టరేట్ పొందేశారు కాబట్టి పూర్వ శతకంలో ఇప్పుడు మళ్ళీ ఏదైనా రిఫరెన్స్ అడిగితే వెంటనే చెప్పగలగాలి. తర్ణక ఇవ అర్ణవస్య అని ఒక శ్లోకంలో మనకి ప్రయోగం చేయబడింది. పూర్వ శతకంలో ఎవరి వంతు వచ్చిందో, ఎవరు దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారో, ఎవరు దాన్ని రిఫర్ చేసి పుట్ నెంబర్ పెడతారో చూద్దాం. ఆయన ఒక చిన్న పసివాడిలాగా ఉన్నాడు, సముద్ర బాలునిలాగా ఉన్నాడు అని అంటున్నారు ఇందులో. బహుశా అందుకే పలికించాడు కరుణగారి నోటంట, రామానుజులు కూడా చిన్న రామానుజులు అయితే ఎలా ఉంటారో. సముద్రాన్ని మనం చూస్తాం కానీ సముద్ర పిల్లని మనం చేస్తామా? పిల్ల కాలువలు అని వింటూ ఉంటాం. నదులకి చిన్న చిన్న ప్రవాహాలు ఉంటాయి, వాటిని పిల్ల కాలువలు అని అంటూ ఉంటారు. కానీ సముద్రానికి మళ్ళీ చిన్న సముద్రం అని, పిల్ల సముద్రం అని ఇలాంటి ప్రయోగం ఎక్కడా ఉండదు. ఇలాంటి వస్తువు మనం ఎక్కడా చూడం. కానీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు భట్టర్ వారు సముద్రాన్ని, సముద్రపు పిల్లని చూపిస్తున్నారు. సముద్రము పెద్ద సముద్రము, ఆ సముద్రంలోకి ఒక చిన్న పిల్లడు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట వటదళాది సాయి అయినటువంటి పరమాత్మ అని అంటున్నారు ఆయన. ఇంకా శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం శ్లోకం రాలేదు, ఇంకా తీస్తున్నారు కదా. ఇది గుడ్ 81వ శ్లోకం. వెరీ గుడ్ అమ్మ. కానీ శ్లోకం మొదలు కూడా పెట్టండి దాన్ని. అది కావేరీ లహరి కరోపలాల్యమాన అంటూ వస్తుంది. మొదటి శ్లోకం మొదలు నాకు కూడా గుర్తు రావటం లేదు, కానీ తర్ణకైవ శ్రీరంగేశయ అంటూ ఆ శ్లోకం ప్రారంభమవుతుంది పూర్వ శతకంలో. 81వ శ్లోకంలో తర్ణవ అర్ణవస్య అనే తర్ణక ఇవ అర్ణవస్య అని, ఎలా ఉన్నావు నువ్వు అంటే కావేరీదేవి సముద్రపు శిశువుని ఆ ఉపలాలన చేస్తోందా అన్నట్లుగా ఉన్నావు. కావేరి, ఉభయ కావేరి మధ్యంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుడిని తల్లి పిల్లల్ని చేతిలోకి తీసుకొని లాలన చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా అని అక్కడ వర్ణన చేశారు. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రతిపదార్థం చెప్పేసుకుందాము. రంగధామన్ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం చాలా సార్లు ఇందులో మనకి వచ్చింది. క్రియాపదం నిదధిధ అనేది క్రియాపదం. నిదధిధ అంటే రెండు ఒత్తుధాలు ఉన్నాయి, ఒకటి మధ్యాక్షరం, ఒకటి నాలుగవది. నిదధిధ 3 దాలలో ఎంత తేడా ఉందో చూడండి. తాథ దాధ నా అని మన అక్షరకమాలలో వర్ణమాల చదువుకున్నాం. ఇక్కడ తా నా 2 తీసేస్తే మిగిలిన 3 అక్షరాలు వరుసగా మనకు వస్తున్నాయి చూడండి. ద ధ థ 3 అక్షరాలు ఉన్నాయి. నిదధిధ అని ఈ క్రియాపదాన్ని మనం అనుసంధానం చేయాలి. నిదధిధ అంటే ఉంచుకున్నావు అని అర్థం. ఇక్కడ కాలు నోట్లో పెట్టుకోవడం కాబట్టి పెట్టుకున్నావు అనే అర్థంలో మనం దీన్ని తాత్పర్యార్థంగా అనుసంధానం చేసుకుందాం. ఇంకా 2 అవాంతర క్రియలు కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అధిశయ్య అనేటటువంటి క్రియ ఒకటి అవాంతర క్రియ. మాతుం అనేది కూడా ఒకటి అవాంతర క్రియ. శయిత అనేటటువంటి మతాన్ని కూడా అది విశేషణ పదంగా ఉంది. పడుకున్నవాడవై అనేటటువంటి అర్థంలో కనుక అది అవాంతర క్రియ అని చెప్పుకోవద్దు. మాతుం అనేది ఒకటి, అధిశయ్య అనేది ఒకటి, 2 అవాంతర క్రియలుగా
మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఏ ఎవరిని పిలుస్తున్నారు? రంగధామన్ అని, రంగహే రంగనాథ అననంటూ, శయిత అర్ణవతర్ణక ఇవ, శయిత పడుక్కొని ఉన్నటువంటి, అర్ణవతర్ణక ఇవ, అర్ణవము సముద్రము, తర్ణకుడు శిశువు, అర్ణవతర్ణక అంటే సముద్ర శిశువు, ఇవ వలే అంటే ఆ వటదళం మీద పడుక్కొని ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూస్తే ఆయన చిన్న సముద్రంలా కనిపిస్తున్నాడు. చిన్న సముద్రంలా కనిపించడం ఎలా కనిపిస్తున్నాడు? ఎందుకు అర్ణవతర్ణక అని ఎందుకు అంటున్నారు ఇక్కడ అనంటే, ఉన్నదే పెద్ద ప్రళయార్ణవం. ఆ ప్రళయార్ణవంలో ఏమీ భయం లేకుండా, ఏమీ ఆపద లేకుండా హాయిగా ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు అనంటే, ఇప్పుడు పులి అంటే మనకి భయం, కానీ పులి అంటే పులి పిల్లకి భయం ఉంటుందా చెప్పండి? హాయిగా తల్లి దగ్గరే పడుకొని ఉంటుంది. పులి పిల్ల చూస్తే ఎలాగ సమానంగా మనకు అనిపిస్తున్నాయో, సముద్ర శిశువు అన్నట్లుగా ఉన్నాడట ఈయన. కారణాలు రెండు, శిశువుగా చెప్పడానికి ఒకటి, అంత తల్లి పోలికే వచ్చింది, అంత తండ్రి పోలికే వచ్చింది అని అన్నట్లుగా సముద్రం పోలికే ఉందిట ఈయనకి కూడా. ఈయనకి సముద్రం పోలిక రావడం ఏమిటండి? సముద్రం ఈయన సృష్టించినదా, ఈయనని సముద్రం సృష్టించిందా అంటే అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు కేవలం ఆ సన్నివేశాన్ని చూడండి. మీకు ఒక పెద్ద జలధి కనిపిస్తుంది, అది కూడా ప్రళయార్ణవం కనిపిస్తోంది. ఓహో, పొంగిపోతోంది ఆ సముద్రం మధ్యలో ఓ చిన్న మర్రి ఆకు మీద ఓ చిన్న పిల్లవాడు కనిపిస్తున్నాడు. ఈ కలర్ ఆ కలర్ ఒక్కలాగే ఉన్నాయిట. అందుకని సముద్ర వర్ణంతో ఉన్నాడు కాబట్టి సముద్ర తర్ణక, అర్ణవ తర్ణక అని అంటున్నారు అని ఒక కారణం. వర్ణాన్ని బట్టి సాగర సమానమైనటువంటి వర్ణం ఉంది కాబట్టి ఆయన పిల్లడు అని అన్నట్లుగా ఉంటున్నాడు అంటున్నారు. అంతేకాదు పిల్లవాడు అని, ఎందుకంటే సముద్ర తర్ణక కదా, అర్ణవ తర్ణక. అర్ణవం అనడానికి కారణం సముద్రపు రంగు ఈ రంగు ఒక్కలా ఉండడం. తర్ణకుడు అనడానికి కారణం, శిశువు అనడానికి కారణం ఏమిటి అంటే చిన్న విగ్రహం చేసేసుకున్నట్టు, చిన్న రూపం చేసేసుకున్నట్ట ఆయన. అందుకని పిల్లవాడు. ఏదైనా పెద్ద వస్తువు పిల్ల వస్తువు ఉందా, చిన్న వస్తువు పెద్ద వస్తువు ఉందనుకోండి, తల్లి పిల్ల అని అంటూ ఉంటాం చూసారా, అలాగా ఈయన రూపం ఇంత విస్తృతంగా లేదు, చాలా చిన్న రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి అర్ణవతర్ణక అంటున్నారట ఇందులో. ఇక్కడ ఆళ్వార్ల వివరాలు చాలా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు అన్నిటికంటే చిన్న పిల్లడు ఎవరు అంటే చిన్ని శిశువు అని ముద్దుగారే యశోద ఇలాంటి పాటలన్నీ ఎక్కువ ఎవరి గురించి పాడతారు అంటే శ్రీకృష్ణమూర్తి గురించి పాడతాడు. బాల్య వైభవం అంతా కూడా శ్రీకృష్ణ అవతారంలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అందులో చిన్నతనంలో ఆయనకు వచ్చినటువంటి ఆపదలు చూసినప్పుడు ఇంకా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు యశోద ఒడిలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు చిన్నగా కనిపిస్తున్నాడా, వటపత్రం మీద ఉండేటటువంటి ఈ మూర్తి చిన్నగా కనిపిస్తున్నాడా అంటే, ఈ వటదళ సాయిని కనుక మనం చూస్తే యశోద ఒళ్ళో ఉండేటటువంటి ఆ చంటి బిడ్డడు ముదురు పిల్లల్లా కనిపిస్తాడట. ఆయన పెద్దగా కనిపిస్తాడట, ఈయన ఇంత చిన్నగా కనిపిస్తాడట. అంతకంటే పెద్దవాడిలా అంటే అసలే యశోదా తనయుడే చిన్నవాడు అని అనుకుంటే ఈయన అంతకంటే చిన్నవాడిగా కనిపిస్తాడట. అలాంటి చిన్నతనం ఇదంతా మనకి ఆ అమలనాథి పిరాన్ అనుసంధానం చేసుకున్నప్పుడు ఆల మామరత్తి నిలయమేల్ అని అనుసంధానం చేసుకున్నాం అక్కడ. అంటే యశోదా శిశువు కంటే కూడా చిన్న రూపాన్ని ఆయన ధరించి ఉన్నాడు. ఆయనంత చిన్నవాడు అనుకుంటే దాన్ని మించి ఉందిట ఆకు. మనకి ఎప్పుడైనా ఈ వటపత్ర సాయి అనేసరికల్లా ఆలి నిలయ వెంటనే గుర్తొచ్చేస్తుంది. పెట్టేశారు కూడా వాలి నిలయాయిని, గోదాగిరిజి గారు ఎవరో పెట్టారు, చూశాను నేను ఇక్కడ. అయితే ఆలిన్ ఇలై అంటే వటపత్రం మీద వేంచేసి ఉన్నాడు అని మనకి చెప్పడం వింటాము. ఆలి నిలయాయి తిరుప్పావై తాలూకు ఆ ఉదాహరణ కూడా పాసరం కూడా మనకి
వెంటనే స్ఫురణకి వస్తుంది. తిరుప్పావై మనకు అనుగ్రహించినది ఎవరు? ఆండాళ్ళమ్మవారు. ఆమండాళ్ళమ్మవారు తిరుప్పావైలో చెప్పిన ఆలినిలయాయ్ అనే ఆకు కంటే కూడా నాచ్యార్ తిరుమడిలో చెప్పినటువంటి ఆకు ఇంకా చిన్న ఆకులా కనిపిస్తుంది. మనకు గుర్తుపెట్టుకోండి, ఆండాళ్ళమ్మవారే చెప్పారు. ఆవిడ ఇందాక యశోద తోడిలో ఉన్న పిల్లవాడి కంటే వటపత్రసాయి ఇంకా పసిగా కనిపిస్తాడు అన్నట్లుగా ఆ ఆకు కూడా ఆలినిలయాయని కామన్ గా చెప్పేసింది, ఇక్కడ వటపత్రము అని. కానీ ఆ నాచ్యార్ తిరుమడిలో మొన్న 13వ దశకంలో మనం అనుసంధానం చేసుకున్నాం చూసారా, ఒక పాసురం ఉంగళు కేచ్చుకులో అని అంటుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని అంటుంది. అందులో 13వ దశకంలో 2వ పాసురం పాలాలినిలై అంటూ పాలు కారుతోందిట. ఆ ఆలిన్ ఇలై అంటే ఆ వటపత్రము పాలు కారుతూ ఉంది అంటే అర్థం పసిపిల్లడు, పాలు కారే పసివాడు అని మనం ప్రయోగం చేస్తూ ఉంటాం చూసారా. పాలు కాలే పసివాడు అంటే ఏమిటి? చాలా లేతగా ఉండేటటువంటి పిల్లడు, చిదిమితే పాలు కారేటట్టు ఉంది అని మనం అంటూ ఉంటాం చూసారా. అంత లేతతనం అన్నమాట. ఈ ఆకు కూడా అంత లేతగా ఉంది అంటుంది ఆండాళ్ళమ్మవారు. ఆండాళ్ళమ్మవారి ప్రయోగమే తిరుప్పావై ప్రయోగం కంటే నాచ్యార్ తిరుమడి ప్రయోగం ఇంకా మనకి ఆ ఆకు ఎంత చిన్నదో చేస్తుంది. ఆ ఆకు ఎంత చిన్నదైతే దాని మీద ఇంకా పడుకొని ఉన్నటువంటి పిల్లవాడు ఎంత చిన్నవాడో ఒక్కసారి ఆలోచన. అంటే ఆ ఆకు కూడా చిదిమితే పాలు కారేటట్లుగా ఉంది అంటే అంత లేతగా ఉంది. అంత లేత చిగురుటాకు మీద ఈయనేమో పడుకునే ఉన్నాడు, ఒక చిన్న శరీరాన్ని తీసుకొని. అందులో కూడా స్పృహతో లేడు ఆయన. శయిత పడుకొని ఉన్నటువంటి అర్ణవ తర్ణక ఇవ, అర్ణవ తర్ణకుడలే ఉండి ఏం చేసావు? అధిశయ్యా పడుకొని ఉన్నావు. అలా పడుకొని ఉన్నటువంటి నువ్వు శయిత అర్ణవతర్ణక ఇవ వటదళే వటదళం అధిశయ్య, వటదళం అధిశయ్య, వటదళమును అధివసించి అని అర్థం అన్నమాట. అక్కడ ద్వితీయ వచ్చింది, సప్తమి అర్థంలో ద్వితీయ వచ్చింది అంటారు. వటదళే శయిత అని అనటం లేదు, వటదళం అధిశయ్య, వటదళమును అధివసించి నువ్వు ఆ ప్రళయార్ణవంలో పడుకొని ఉన్న రీతి ఎలా ఉంది అంటే సముద్రపోతకం అంటే సముద్ర శిశువు శయనిస్తున్నటువంటి సముద్ర శిశువులా ఉన్నావయ్యా స్వామి. అలా ఉన్నటువంటి నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఆ పని చేస్తున్నావు అని అడుగుతున్నారు. దానికి 2 వికల్పాలు పెడుతున్నారు. ఎలా పడుకొని ఉన్నాడు ఆయన అంటే పిల్లవాడు సహజంగా చేసేటటువంటి ఒక చేష్టనే చూసి చెప్తున్నారు. ఇందులో ఏం చేస్తున్నాడు ఆయన? అధిముఖం ఉదరే, అధిముఖం నీ పదాబ్జాన్ని చూసారా, అర్ణవ తర్ణక పదాబ్జం అని ఉంది. పదాబ్జము అంటే అబ్జము వంటి పాదం. పిల్లవాడు ఎంతున్నాడో తెలుసు, ఆ పాదం ఎంత ఉంటుందో తెలుసు, ఆ చేతులు ఎంత ఉంటాయో తెలుసు, ఆ చేతులకి అంగుళులు ఎంత ఉంటాయో తెలుసు. ఇవన్నీ మనం ఇవాళ చూడాలన్నమాట. ఇంత పెద్దదైతే మనకు బాగా కనిపిస్తుంది, కానీ ఆకేమో పాలు కారుతోంది లేతాకు. దాని మీద అర్ణవతర్ణకంలాగా చిన్న శిశువు. ఆ చిన్న శిశువుకి చిన్ని చిన్ని కాళ్ళు, చిన్ని చిన్ని చేతులు, ఆ చిన్న చేతులకి చిన్న వేళ్ళు, ఆ పాదాలకి కూడా చిన్న చిన్న అంగుళులు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ పాదాన్ని నోట్లో పెట్టుకుంటున్నాడు కదా. అది చూపిస్తున్నారు భట్టర్ వారు మనకి. ఏమని అంటే పదాబ్జం అధిముఖం ఉదరే నిదధిదా, నీ పాదాన్ని ముఖంలో నోటి ద్వారా ఉదరే ఉదరే లోపలికి పెట్టుకుంటున్నావు. పదాబ్జం నిదధిదా పెట్టుకున్నావు. ఇక్కడ అధిముఖం నిదధిదా నోట్లో పెట్టుకుంటున్నావు. ఎందుకు నోట్లో పెట్టుకున్నావు అంటే నాకు అనిపిస్తోంది 2 రీజన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఏమిటది అంటే ఉదరే జగంతి మాతం, నీ కడుపులో అప్పుడేమున్నాయి? బోలెడన్ని లోకాలు ఉన్నాయి. బోలెడన్ని కాదు, అన్ని లోకాలు నీ కడుపులోనే ఉన్నావు. ఇప్పుడు నీ పాదం తీసి నోట్లో పెట్టుకుంటున్నావు. అలా పెట్టుకోవడానికి కారణం ఏమనిపిస్తోంది అంటే నీ కడుపులో ఉండేటటువంటి లోకాలని కొలవడం కోసమా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. మాతుం అంటే కొలవడము అని అర్థం.
ఒకప్పుడు ఈ సకల విభూతి బయట ఉన్నప్పుడు త్రివిక్రముడవై నువ్వు కొలిచావు, ఇది మాకు తెలుసు. త్రివిక్రముడవై ఆయన పెరిగాడు అక్కడ. ఇప్పుడు బాగా చిన్నవాడైపోయాడు. ఇప్పుడు లోకాలు ఆయనవే, అప్పుడు లోకాలు ఆయనవే. అప్పుడు కొలవాలి అంటే పాదం పెద్దది చేయాల్సి వస్తుంది. వాళ్ళు అనుకోకుండా ఇంతింతై వటుడింతై అనే కూడా శ్లోకం కూడా పాద్యం కూడా మనకు గుర్తొచ్చింది కదా. అలా పెరిగాడు అక్కడ. ఇప్పుడేమిటి, లోపల ఉన్నాయి లోకాలు, అవన్నీ లోపలే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆయన లోపల పెట్టుకుంటున్నాడు. వేలు ఎందుకు వేలు లోపల పెట్టుకుంటున్నట్ట అని అంటే, ఉదరే నీ కడుపులో ఉన్నటువంటి జగంతి లోకములను మాతో కొలవడానిక లేదు, ఇంకో కారణం నాకు తోస్తుంది. ఏమిటది అంటే, వైష్ణవ భోగ్య లిప్సయా, వైష్ణవ భోగ్య లిప్స. భాగవతోత్తములైనటువంటి వారందరికీ కూడా పరమాత్మ యొక్క పాదము భోగ్యమైనది. అందుకే ఆ పాదాన్నే వాళ్ళు కోరుతూ ఉంటారు. ఆ పాదం కంటే గొప్పది ఏది వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ పాదంలో మధువు స్రవిస్తూ ఉంటుంది అని అంటారు. అందుకే పాదాభ్యం కనుక వైష్ణవ భోగ్య లిప్సయా, వైష్ణవులకందరికీ భోగ్యమైనటువంటిది నా పాదార విందం కనుక ఆ భోగ్యతని వాళ్ళందరూ అనుభవిస్తూ ఉంటే నా పాదాన్ని నేను రుచి చూసుకోకుండా ఉంటానా అని తాను కూడా ఆ భోగ్యమైనటువంటి పాదాన్ని తానే రుచి చూసుకోవటం కోసం నోట్లో పెట్టుకుంటున్నాడా అని రెండు వికల్పాలని చేస్తున్నారు భట్టరు వారు ఇందులో. ఎందుకు ఆయన నోట్లో పెట్టుకుంటున్నాడు పాదాన్ని అని అంటే, ఒకటి, వీళ్ళందరూ నా పాదాన్నే భోగ్య వస్తువుగా స్వీకరిస్తూ ఉంటారు, నా పాదాలనే ఆశ్రయిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడి దగ్గర మనం విన్నాం కదా, అంబుజోదర దివ్య పాదారవింద సక్తమైనటువంటి మనస్సు ఏ రీతి నితరంబు చేరనేర్చు అంటారు. అంచేత ఆ పాదంలో ఆ పాదమే భక్తులైన వారందరికీ కావాలి. అంతకంటే భోగ్యమైన వస్తువు ఇంకేది లేదు. తవ అమృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి. ఆళ్వందార్ శ్లోకం కూడా మనం గుర్తు చేసుకుందాం. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇంత ఇష్టపడుతోంది, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఒకసారి నేను కూడా టేస్ట్ చూస్తాను అని అనుకున్నాడా ఏమిటి అంటే, ఈ భోగం నాకు మాత్రం అక్కర్లేదా అని అనిపించిందే ఏమిటి ఆయనకి. అందుకే లోపల పెట్టుకుంటున్నావా స్వామి అంటున్నారు ఇందులో. అంటే స్వామి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామే. ఎక్కడిది ఈ శ్లోకం? ఈ శ్లోకం బాగా తెలుసు, నిన్న కూడా జ్ఞానానందమయం భంగుర కళాదాన గురించి చెప్తున్నా. ఈ కరారవిందేన పదారవిందం శ్లోకం ఎక్కడిది, ఎవరు అనుగ్రహించినటువంటి శ్లోకం అంటే, శ్రీకృష్ణ లీలా వైభవాన్ని మనకి లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. అందులోది ఈ కరారవిందేన పదారవిందం అనేటటువంటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. లీలాసుకులు మనకి అందించినటువంటి శ్లోకం. ఇప్పుడు భట్టరు వారు ఏ భావననైతే ఇందులో చెప్పారో అదే ఒక శ్లోకంగా మనకి అక్కడ కూడా లీలాసుకుల భావన కూడా మనకి అది తెలియచేస్తుంది. లీలాసుకులు కూడా అలాగే ప్రశ్నిస్తారు. విహాయ పీయూషరసం మునీశ్వరాహ, మునీశ్వరులందరూ కూడా ఏమండి మీకు కూడా కొంచెం అమృతం ఇస్తానండి, తాగండి, మీరెప్పుడు శాశ్వతంగా ఉండాలండి అని పరమాత్మ ఒకవేళ అమృతాన్ని ఇచ్చినా, లేదా మునీశ్వరుల మీద ఉండేటటువంటి లోకంతో దేవతలు ఇచ్చినా, లేదా అమృతం కావాలి అనేటటువంటి కోరిక వీరికి కలిగినా అమృతాన్ని పొందకుండా ఉండలేరు. పొందుతారు తప్పనిసరిగా. కానీ వాళ్ళు మాకు అమృతం వద్దు, మాకు అమృతం వద్దు, మాకు అమృతం వద్దు అని అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక రెస్టారెంట్స్ కానీ మరొకటి కానీ అక్కడికి వెళితే అక్కడ బాగా ఫేమస్ అయినటువంటి ఐటమ్ ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా సరే ముందు దాన్నే ఆర్డర్ చేసుకుంటారు, దానికోసమే ఆ స్థలానికి వెళతారు. అలాగే అమృతం కంటే మధురమైనటువంటి వస్తుజాతం మరొకటి లేదు కాబట్టి అమృతాన్ని అందరూ కోరుకుంటారు. కానీ మునీశ్వరులు అమృతాన్ని కోరుకోవటం లేదు. ఎందుకు వీళ్ళు అమృతాన్ని కోరుకోవడం లేదు అంటే, వాళ్ళు ఇంకో డిష్ ని ఆర్డర్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమిటది అంటే, నా పాదయుగాన్ని పట్టుకుంటారు అంటే వీళ్ళందరూను అమృతాన్ని
పాదాన్ని వదిలేసి అని పరమాత్మకే సందేహం కలిగిందిట. విహాయ పీయూష రసం మునీశ్వరా మదంఘ్రిరాజీవయుగం పిబంతి కిం. ఎందుకెప్పుడు నా పాదాలే పట్టుకొని నా పాదాల అమృతాన్ని పానం చేస్తూ ఉంటారు, ఎందుకు ఎందుకు ఒకసారి నేను కూడా చూద్దాం అని, ఏముంది ఇంకా నా పాదంలో అని ఒక సందేహం కలిగిద్దిట ఆయనకి. కలిగి ఇది స్వపాదాంబుజ పాన కౌతుక సగోపబాల శ్రియమాతనోతు సహా. అందుకని తన పాదాంబుజాన్ని తానే పానం చెయ్యాలనేటటువంటి కౌతుకంతో ఉన్నటువంటి నోట్లో పెట్టుకుంటున్నటువంటి ఆ గోపబాలుడు మనని సంరక్షించుగాక అంటారు. ఇది కూడా లీలాసుకులు అనుగ్రహించినటువంటి శ్లోకమే. ఇప్పుడు దీనికి ఇదొక వికల్పమైతే అసలు ఆయన పాదం లోపల ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే, మొదట చెప్పినది ఏమిటి అంటే, జగంతి మాతో అధిముఖముదరే జగంతి మాతో, తన కడుపులో ఉండేటటువంటి ఆ లోకాలని కొలవడం కోసమా అని అంటున్నారు. ఎందుకు కొలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనంటే, అయ్యో కడుపులోకి వెళ్ళిపోయి, ఇది చమత్కారమైనటువంటి ఒక సమన్వయం అన్నమాట. ఇప్పుడు భగవంతుణ్ణి ఇందులో అంటే వటపత్ర సాయిని చిన్న పిల్లవాడిగా చూడకండి, ఒక తల్లిగా కూడా భావన చెయ్యొచ్చు. ఇందులో భగవంతుడికి ఉండేటటువంటి ఈ వటపత్ర సాయి అవతారానికి ఉండేటటువంటి వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలలో చాలా నామాలు వచ్చినాయి. ఏ నామం దగ్గర నుంచి ఏ నామం వరకు ఉన్నాయో మనకు వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. 301వ నామం దగ్గర నుంచి 314వ నామం వరకు వటపత్ర సాయి అవతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు. అంటే 4వ శతకం ప్రారంభం అవుతుందన్నమాట. ఆ శ్లోకం యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అంటూ ఆ నామాలు ఎంతవరకు వెళుతాయి అంటే, ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః అనేంత వరకు వెళతాయి. ఇష్ట అవిశిష్ట అని నామాలను వ్యాఖ్యానం చేస్తూ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు, ఇక్కడ చూసుకోండి. ఇష్ట అనే నామం నేను ఎలాగైతే హంసనామో అందులో మనం ప్రధానంగా తీసుకున్నామో, ఇష్ట అనే నామాన్ని భట్టర్ వారు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఈయనంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరట, అందరికీ ఈ రూపము చాలా ఇష్టమైనది అని అర్థం. జ్ఞానులైనటువంటి మునీశ్వరులందరూ కూడా ప్రళయకాలంలో వటపత్రం మీద శయనించి ఉండేటటువంటి ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలి అని అనుకుంటున్నారట. భగవంతుని యొక్క వైభవం తెలిసిన వారికే ఇష్టుడా, తెలియని వారికి ఇష్టం లేనివాడా అని అంటే, మూఢా మనం చెప్తున్నాం కదా, అవజానంతి మా మూఢా, అలా ఉంటుంది అనుకుంటున్నారా ఈ అవతారం అంటే కాదు, అవిశిష్ట అంటారు. అంటే వీళ్ళు వాళ్ళు సామాన్యులు జ్ఞానులు అనేటటువంటి తేడా లేకుండా అందరికీ తల్లిలా ఇష్టమైన వాడు అని అక్కడ భట్టర్ వారు వ్యాఖ్యానాన్ని రాస్తారనమాట. తల్లిని పిల్లలు ఎలాగైతే కావాలని చూడాలని తల్లి దగ్గర ఉండాలని పదే పదే కోరుకుంటారో, అలాగే ఆ స్వామిని సేవించాలని అందరూ కోరుకునేటట్లుగా ఉండేవాడు కనుక ఇష్ట అవిశిష్ట అనేటటువంటి నామాలలో చెప్తున్నారు. అందుకే ఇక్కడ మాతుం అనే పదం ఉంది చూసారా, మాత అనే ఒక పదాన్ని మనం తల్లి అనే అర్థంలో ప్రయోగిస్తూ ఉంటాం. మాంగ్ మానే అని ధాతువు అనమాట, దాని నుంచే మాత అనే పదం కూడా తయారవుతుంది. ఇక్కడ మాతుం అనే దానికి మాత అనే అర్థం కాదు, కానీ స్ఫురించేటట్లుగా చెప్తున్నారు. కొలవడం కోసము అనే అర్థం అన్నమాట. ఈ కొలవడం కోసమా ఈ వేలుతో ఈ పాదముని నోట్లో పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటున్నాయి. ఇక్కడ చమత్కారమైన అర్థం ముందు చెప్తాను. ఎందుకుట అంటే పరమాత్మకి బెంగట. ఏమైనా ఒక పని చేయాలంటే మనకి ఎంత టెన్షన్ గా ఉంటుందండి. మరి అలాంటప్పుడు స్వామికి కూడా ఈ సృష్టి స్థితి సంహారాలు చేసేటప్పుడు ఆ మాత్రం బెంగ ఉండకుండా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రళయకాలంలో అన్ని లోపలికైతే వెళ్ళిపోయాయి.
ఇప్పుడు ఆయనకు మళ్ళీ సృష్టికాలం వస్తుంది. రాత్రి అయితే పగలవ్వకుండా ఉంటుందా, పగలైతే రాత్రి అవ్వకుండా ఉంటుందా? మళ్ళీ సృష్టి చేయాలి కదా. సృష్టి చేసేటప్పుడు ఏవైతే లోపలికి వెళ్ళాయో వాటిని అన్నింటినీ మళ్ళీ బయట పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి కదండి కడుపులో, కొన్ని ఏమైనా జీర్ణం అయిపోయాయా, వెళ్ళినవి వెళ్ళినట్లుగా ఉన్నాయా, లేక ఏమైనా జీర్ణం అయిపోతే మళ్ళీ తీయడానికి అవకాశం. ఇది ఒక చమత్కారం నిజానికి, అది అప్రాకృతమైనటువంటి దివ్యదేహం. ఈ శరీర ధర్మానికి ఉండేటటువంటి ధర్మాలు ఆ శరీరానికి ఉండవు, కానీ చమత్కారమైనటువంటి ఒక సమన్వయం అన్నమాట. అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నాయా లేదా అని ఓసారి చెక్ చేసుకోవడం కోసంట, ఏది మాపం కొలవడం కోసం ఆ క్వాంటిటీ తెలిసిపోతుంది కదా, ఎంత ఉంది, మనం చేత్తో పట్టుకుంటేనే ఇది కిలోవా, ఇది అరకిలోవా అనేది మనకి ఎలా తెలిసిపోతుంది ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఇళ్ళకి. అలాగా ఆయన అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం లోపల పెట్టుకుంటున్నాడా అని ఒక చమత్కారమైనటువంటి సమన్వయాన్ని చేస్తారట. అది కాదు, ఆయన ఎందుకు ఈ పాదాన్ని లోపలికి పెట్టుకుంటున్నాడు అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, వైష్ణవ భోగ్య లిప్సయావా అని అన్నారు కదా. అంటే భక్తులందరికీ భోగ్యమైనది ఏది అంటే ఆ స్వామి యొక్క ఆ పాదాలని ఆశ్రయించటం, పాదాలని సేవించటం, ఇదే కదా. ఇప్పుడు లోకాలన్నీ ఎక్కడున్నాయి, లోపల ఉన్నాయి. ఆ లోపల ఉన్న వారికి అందరికీ కూడా ఆహారం కావాలా అక్కర్లేదా అంటే కావాలి. గర్భిణీ స్త్రీ గర్భంతో ఉంటే లోపల ఉండేటటువంటి బిడ్డకి ఆహారం వెళ్ళాలి అంటే ఏం చేస్తుంది, ఆ బిడ్డకి ఆహారాన్ని ఎలా అందిస్తుంది అంటే తాను దాన్ని తీసుకోవడం ద్వారా బిడ్డకి అందేటట్లుగా చేస్తుంది, అంతే కదా. పిల్లకి వేరు తల్లికి వేరు అని రెండు రకాల గొట్టాలు ఉండవు కదా. గర్భిణిగా పిల్ల లోపల ఉన్నంత వరకు కూడా ఆహారం తీసుకునేది ఎవరు అవుతారు అంటే తల్లి అవుతుంది కదా. అందుకే ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, వీళ్ళకి కూడా కొంచెం సోరు పెట్టాలి, వీళ్ళకి కూడా కొంచెం ఆహారం పెట్టాలి అని ఆ ఆహారాన్ని తాను తీసుకుంటున్నాడా నోటితో అన్నట్లుగా ఆయన ఆ పాదాన్ని లోపల పెడుతున్నాడు అని ఆళ్వార్ల పాసురాలకి వ్యాఖ్యానాన్ని రాసినటువంటి నంబిళ్ళై లాంటి మహానుభావుల యొక్క భావనని మనకి ఇందులో స్పష్టం చేశారు. నిజానికిట ఆ పాదము ఆయనకి పాదము ఆయనకి కూడా ఆహారం, అది ఆయనకి కూడా భోగ్యమైనది అదే అంటారు. ఆ పాదాన్ని లోపల తాను అమృతాన్ని లోపలికి తీసుకోవడం అంటే దేనికి అంటే లోపల ఉండేటటువంటి ఆ లోకానికి కాస్త ఆహారాన్ని అందించటం కోసం అని అర్థం. ఒకటి పిడిత్తూ చువైతూ ఉండుం అనేటటువంటి ఆ పాశనంలో ఆయన పాద కమలములు ఆయనకి ధారకములు, ఆయనకి భోగ్యములు అని అంటారనమాట. భోగ్య లిప్స అంటే ఆ భోగ్యమును అనుభవించాలనేటటువంటి కోరిక అని అర్థం అనమాట. ఈ లిప్స అంటే దాన్ని తాను కూడా పొందాలనేటటువంటి కోరికతో, ఇచ్ఛతో అని అర్థం అనమాట. భోగ్యాన్ని పొందాలనేటటువంటి కోరికతోనా లోపల పెట్టుకుంటున్నావు అని అన్నప్పుడు ఆయన పాదాలు ఆయనకి కూడా ధారకములు, ఆయన పాదములు ఆయనకి కూడా భోగ్యములు. అంచేత మనకి తుయరరు సుడరడి అని చెప్పినప్పుడు మన దుఃఖాలని పోగొట్టే పాదము అని చెప్తున్నారు, ఆయన దుఃఖాన్ని పోగొట్టే పాదం కూడా అది అని చెప్తారు చూసారా. అలాగే ఆ పాదాలు మనకే కాదు, ఉభయ వేదాంతాలలోనూ కూడా ఆ పాదం తాలూకు వైభవాన్ని మనకి చెప్తున్నారు. విష్ణో పదే పరమే మత్వ ఉత్సహ, ఇంతకు ముందు మనం ఈ వాక్యాన్ని చెప్పుకున్నాము. విష్ణో పదే పరమే, కృష్ణమైనటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క పాదార విందమునందు మధ్వ ఉత్సహ మధునః ప్రవాహ అంటారు, తేన స్రవిస్తూ ఉంటుంది అని చెప్తుంది మనకి సంస్కృత వేదాంతం ఉపనిషద్వాక్యం, వేదవాక్యం. అలాగే ఉంతేనే మలరం తిరుపాదం అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి ప్రయోగాన్ని జ్ఞాపకం చేస్తుందాం. ఉంతేనే మలరం తిరుపాదం, ఆ ఆకారం గుర్తించండి, మనకి నెంబర్ ఇవ్వలేదు దానికి, కానీ బాగా తెలిసినటువంటి పాశుర పాదం కాబట్టి ఎందులోదో చెప్పగలిగితే చూద్దాం. తేనే మలరం తిరుపాదం, తేనె స్రవిస్తూ ఉండేటటువంటి ఆ స్వామి యొక్క
శ్రీపాదము అని అన్నారు కాబట్టి ఉభయ వేదాంతాలలోనూ కూడా స్వామి పాదార విందం నుంచి తేనె స్రవిస్తూ ఉంటుంది అని చెప్పబడింది కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి పాదార విందాన్ని స్వామి కూడా తాను ఆ భోగ్య బుద్ధితో పానం చేస్తున్నాడా అన్నట్లుగా తన పాదార విందం వైష్ణవులకి మాత్రమే కాదు, ఇక్కడ వైష్ణవులంటే భక్తులకి మాత్రమే భోగ్యమైనది కాదు, నీకు కూడా భోగ్యమైనదే. వాళ్ళకే ఎందుకు ఆనందం, నాకెందుకు ఉండకూడదు ఈ ఆనందం అని ఆ భోగ్యాన్ని నువ్వు కూడా రుచి చూడడం కోసం, నువ్వు కూడా అనుభవించటం కోసం ఆ స్వామి ఆ పాదాన్ని నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు అని రెండు రకాలుగా వికల్పం చేశారు. నిజానికి ఇవేవి కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన చంటి పిల్లడుగా ఉన్నాడు. చంటి పిల్లడు సహజంగా చేసేటటువంటి పరువానికి తగినటువంటి ఒక చేష్టని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సర్వదా తుల్య ధర్మ అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ అవతారం ఎత్తినా సరే తుల్య ధర్మాన్ని పాటిస్తారు. చంటి పిల్లడిగా పాలు కారే పసిపిల్లడిగా ఉండి స్ట్రైట్ గా కాళ్ళు చేతులు చాచుకొని పడుకుంటే తుల్య ధర్మం అవుతుందో చెప్పండి? అలా కదులుతూనే ఉండాలి, ఆ వెళ్ళకిలా పడుకోవాలి, నోట్లో ఆ పాదాన్ని పెట్టుకోవాలి. ఇది తుల్య ధర్మం. పరమాత్మ ఏ అవతారాన్ని దాల్చినా ఇంకా పోల్చలేం. అది పరమాత్మ, ఇది అసలైనటువంటి పిల్లవాడు కాదు అని పోల్చడానికి వీలే లేనకుండా పరువానికి తగినటువంటి ఒక చేష్ట ఆయన చేస్తున్నాడు. కానీ అది ఇలా అనిపిస్తోంది అని అంటున్నారు. ఒకటి పరువానికి తగినటువంటి చేష్ట చెయ్యడం ఒకటి అయితే, మరొకటి లోపల ఉండేటటువంటి ఆ లోకానికి ఆహారాన్ని అందించుట. పాదమే ఆశ్రయణమే ధారక భోగ పోషక భోగ్యమైనది కాబట్టి దాన్ని ఆయన అందిస్తున్నాడు అని అంటారు. ఇంకా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ దర్శనం చేసినటువంటి వారు ఎవరు అంటే, మనకి యుగ ఆవర్తం అన్నప్పుడు ఆ వటపత్ర సాయి అయినటువంటి స్వామిని సేవించినది ఎవరు అంటే మార్కండేయ మహర్షి అని మనకి పౌరాణికమైనటువంటి ఆ ప్రమాణం స్పష్టంగా ఉంటుంది. భాగవతంలోనూ ఉంది, భారతంలోనూ ఉంది ఈ సన్నివేశం. భారతంలో విస్తృతంగా ఉండి భాగవతంలో కూడా అదే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ మార్కండేయ మహర్షి దర్శించినటువంటి వైనం మరే ఋషులకి లభించలేదు. అంటే ఆ ప్రళయ కారణం, ఇది యుగాంత ప్రళయం అని కూడా చెప్తున్నారు, లేదా కల్పాంత ప్రళయం అని కూడా చెప్తున్నారు. ఆయన ఆ మర్యాకు మీద పడుకున్న సమయం ఎంత సమయం అనుకున్నారు అంటే, ఒక కల్పం అంతా అలాగే ఆయన కదలకుండా పడుకొని ఉంటాడు. ఈ విష్ణు సహస్రనామ నామాలకి అర్థం మీరు ఒకసారి అనుసంధానం చేస్తే, యుగాది కృత్ యుగావర్తో మళ్ళీ యుగం ఆవర్తన చెందుతుంది. అంతవరకు ఆయన అలాగే ఉండాలి. చెప్పుకున్నాం కదా, రాత్రి ఎంత టైం అయితే పగలంత టైము, సృష్టి ఎంత అయితే సంహారం కూడా అంత టైము. అంటే మరి వటదళం మీద ఆయన శయనించి ఉన్నటువంటి ఆ సన్నివేశంలో ఆయన ఎంతసేపు శయనించి ఉన్నాడు? ఒక్క క్షణం ఫోటో వరకు నా ఫోటో షూట్ చేసుకున్నాడు ఆయన కాదు కదా. మళ్ళీ సృష్టి చేసేంత వరకు కూడా దాన్ని ఆయన వహిస్తే ఉన్నాడు. అలాగే పడుకుని ఉన్నాడు, అలాగే తేడా రాకుండా పడుకొని ఉన్నాడు ఆయన. ఇది చూసినటువంటి వాడు మార్కండేయ మహర్షి అని అంటారు. ఇంకా చాలా మంది ఋషులు కూడా చూశారు, వాళ్ళు ఆ పైనుంచే చూశారు. కానీ మార్కండేయ మహర్షి ఆయన వటదళ సాయి అయి లోపల గర్భంలో పెట్టుకున్నటువంటి ఆ లోకాలనన్నింటినీ కూడా లోపలికి వెళ్ళి చూసి వచ్చినట్లుగా మార్కండేయ మహర్షి యొక్క వైభవం మనకి తెలుస్తుందన్నమాట. ఈ అవతారాన్ని ప్రత్యక్షంగా సేవించిన ఈ అవతారాన్ని ఆళ్వార్లు కూడా చాలా రకాలుగా చెప్పారు. ఏమయ్యా, అంతా ప్రళయంలో మునిగిపోతే ఆకెక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందని అడగకూడదు, అదే అక్కడ ఉండేటటువంటి విశేషం అని. మొత్తం అంతా ప్రళయాల వల్ల మునిగిపోతే ఆకు మాత్రం మిగిలిందా, దాని మీద నువ్వు పడుకున్నావా? ఇది అతిమానుష చేష్ట కాకపోతే దీన్ని ఏమని అనుకోవాలయ్యా అని అఘటిత ఘటనా సామర్థ్యం అని అంటాను చూసారా, దాన్ని చెప్తారనమాట. ఇక ఈ స్వామి నామాలలో అదృశ్య, వ్యక్త,
వ్యక్తరూప అని రెండు నామాలు ఉన్నాయి. అదృశ్య అంటేనట మార్కండేయ మహర్షికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదుట. ఇంత చిన్నవాడు ఈ ప్రళయార్ణవంలో ఇన్ని లోకాలని లోపల పెట్టుకుని ఎలా పడుకున్నాడు అనేది నాకు తల పగల కొట్టుకున్నా నాకు అర్థం కాలేదు అని అంటాను చూసారా. అలాగా అదృశ్య, ఇది ఎలా ఘటితం, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అని అనుకున్నట్ట. అయితే ఇలా రా అని దగ్గరికి పిలిచినట్టుగా ఆయన దగ్గరికి వెళితే ఆ వటదళసాయి ఎలా ఉన్నాడో తెలుసా, ఆ పడుకున్న పిల్లవాడు ఎలా ఉన్నాడో తెలుసా. ఆనాడు దేవకి గర్భ సంజాతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎలా స్పష్టంగా దర్శనమిచ్చాడో అలాగే దర్శనమిచ్చాడట మార్కండేయ మహర్షికి కూడా. అందుకే వ్యక్తరూప, చిన్నపిల్లవాడు అంటే మనం ఫొటోస్ తో బాగా పెద్దవి చేసినా దాంట్లో స్పష్టత పోతుంది, బాగా చిన్నది ఉన్నా దాంట్లో స్పష్టత మనకి లేకుండా ఉంటుంది. ఎంతవరకు జూమ్ చేయాలో అంతవరకే చేయాలి, ఎంతవరకు దాన్ని క్రాప్ చేయాలో అంతవరకే మనం దాన్ని క్రాప్ చేయాలి. ఇప్పుడు ఇది చాలా చిన్న శిశువు కదా, మరి ఇందులో ఆ అవయవ స్ఫూర్తి అంతా కనిపిస్తోందా లేదా అంటే మార్కండేయ మహర్షి ఎలా దర్శించాడో దాన్ని మనకి భాగవతంలో చెప్తారు. తర్వాత మనం ముందు ఇది ఉపదేశాత్మకంగా తెలుసుకున్న తర్వాత ఇవాళ ఒక్కసారి మనం కూడా అవే శ్లోకాలలో స్వామిని దర్శించాం. ఇక్కడ మనకి శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకానికి ముందున్నటువంటి శ్లోకాలు కూడా కలుపుకుంటూ మనం అనుసంధానం చేసుకుందాం. చార్వంగుళిభ్యాం పాణిభ్యాం అనేటటువంటి శ్లోకం ఉంది, 439వ పేజీలో ఉంది. భారతంలో ఉంది, తప్పు సుమండి, అది భాగవతంలో ఉండేటటువంటి శ్లోకం. భాగవతంలో మనకి ద్వాదశ స్కంధం అనుకుంటున్నాను. ఆ ద్వాదశ స్కంధంలో చివరిలో ఒక 9వ అధ్యాయంలో ఉన్నది. నేను చూస్తాను, మీ దగ్గర కూడా పుస్తకం ఉంటే తీసుకుందరు కానీ అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, రేపు మనం చెప్పుకుందాం. పరువానికి తగిన చేష్ట, బాలకుడిగా తుల్య ధర్మాన్ని కలిగి చేసినటువంటి చేష్ట, కానీ స్వామిలో ఉండేటటువంటి అఘటిత ఘటనా సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తూ ఉండేటటువంటి చేష్ట, కృపా పరిపాలనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేటటువంటి చేష్ట అంటారు. స్వామి గుణాలు అన్నీ మధురాలే. అధరం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అని చెప్పినట్లుగా భగవంతుని యొక్క గుణాల్లో దేనికదే మధురంగా మనకి అనుభవనీయంగా ఉంటుంది అని తెలుసుకుంటూ ఈ అవతార ప్రస్తావం పంచస్తవాలలో అతిమానుష స్తవంలో కూరత్తాళ్వాన్ కూడా అతిమానుష వైభవాన్ని తెలియజేసేదానిగా చేశారు అని జ్ఞాపకం పెట్టుకుంటూ శ్లోకం.